వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారితో మాట్లాడడానికి సార్ ఇంటికి వచ్చాం. ప్రధానంగా ఏంటంటే వారు మొన్నటిదాకా BSPలో బహుజనవాదం అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక IPS ఆఫీసర్ చాలా వరకు రెస్ట్ తీసుకోవచ్చు, కుటుంబం కోసం పని చేసుకోవచ్చు, మళ్ళీ విదేశాలకు పని చేయొచ్చు, ఎక్కడైనా పని చేసుకొని 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు. కానీ వారు రిటైర్మెంట్ తర్వాత తన సమయాన్ని, తన టాలెంట్, తన ట్రెజరీని వాళ్ళ బహుజన సమాజం కోసం అర్పించాలనే ఉద్దేశంతో ఏ అధికార పార్టీలో పోకుండా బహుజన సమాజ్ పార్టీలోకి వచ్చారు. అసలు దానికి ఎందుకు వచ్చారు, ఇప్పుడు అందులో నుంచి బయటికి ఎందుకు వచ్చారు, ఈ 2 అంశాలు మనం మాట్లాడదాం. సార్ వెల్కమ్ టు D6. నమస్కారం. జై భీమ్ సార్. జై భీమ్ సార్, మీరు రిటైర్డ్ అయిన తర్వాత బహుజన సమాజ్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు సార్? మనం చాలా సంవత్సరాలు సర్వీస్ చేసినాక, దాదాపుగా 3 దశాబ్దాల పైగా సర్వీస్ చేసినాక ఏంటంటే చాలా మంది లీడర్స్తో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. చాలామంది చీఫ్ మినిస్టర్లతో ఇంటరాక్ట్ అవుతాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అట్లానే ప్రజా సమస్యలతో కూడా తెలుస్తాం. ప్రజల వివిధ వర్గాల వాళ్ళతో మాట్లాడతాం. నేను చాలా జిల్లాల్లో చాలా సంవత్సరాల పాటు పనిచేశాను. 3 జిల్లాల్లో దాదాపుగా 7.5 సంవత్సరాలు పనిచేశాను. ఒక్కొక్క జిల్లాలో 2.5 సంవత్సరాలు. చాలా అరుదుగా జరుగుతుంది. అలానే పోలీస్ కమిషనరేట్ కూడా నేను ఒక 2.5 years చేశాను. అది కాకుండా తెలంగాణ యాజిటేషన్ సమయంలో మరి కేసీఆర్ నిరాహార దీక్షలు దిగిన సమయంలో కూడా నేను వరంగల్ ఐజీగా ఉన్నాను. ఆ సమయంలో దాదాపుగా హైదరాబాద్, సైబరాబాద్ మినహా మిగిలిన తెలంగాణ యావత్తు నేను ఈ యాజిటేషన్ విషయంలో మొత్తం శాంతి భద్రతల విషయంలో పర్యవేక్షించడం. సో నేను వరంగల్ ఐజీగా దాదాపుగా 3 సంవత్సరాలు పనిచేశాను. మరి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా చేశా. APSRTC చైర్మన్, అతి పెద్ద రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏషియాలో దాని చైర్మన్గా చేశాను. వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేశాను. అంటే ప్రజలతో ఎందుకు చెప్తున్నా అంటే చాలా సమస్యలు ప్రజలకు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ఉంటారు. మరి చాలా వివిధ రకాలైన రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉంటాయి. మరి ఇబ్బందులు పడేవాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మన నానాటికి కరప్షన్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ప్రతి చోట ఓటర్కి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో కొన్ని చోట్లే ఓటర్లకి డబ్బులు పెంచారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మరి 95 ఆ ప్రాంతాల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓటుకి 500 రూపాయలు పంచడం మొదలు. ఆ తర్వాత అది కూడా 500 అన్ని చోట్ల ఇచ్చేవాడు కాదు, కొన్ని చోట్ల ఇచ్చేవాడు. అక్కడ ధనిక కుటుంబాలకు చెందిన వాళ్ళు కానీ, మరి నాకు తెలుసు అత్తిలి నియోజకవర్గంలో ఒక బైపోల్ జరుగుతూ ఉంటే నా శ్రీకాకుళం ఎమ్మెల్యే ఒక ఆయన దానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు, TDP పార్టీ. ఆయన అడిగాడు, సార్ ఏంటి సార్ ఇక్కడ రాజుల కుటుంబాలు కూడా 500 రూపాయలు అడుగుతున్నారు, ఆడవాళ్ళు బయటికి రారని చెప్తారు, మరి వాళ్ళేమో 500 రూపాయలు మాకు ఇంతమంది ఉన్నాం, 10 మంది ఉన్నాం, 10,500, 5,000 అంటున్నారు. అట్లా అయిపోయింది సార్, అన్యాయంగా అయిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, నేను కూడా ఆశ్చర్యపోయాను. అంటే జనరల్గా పేదల డబ్బులు తీసుకుంటారేమో, మరి తప్పదు కదా, అతి గతి లేని వాళ్ళు, ఈ డబ్బున్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకోవడం, ఇది జరిగింది ఏంటా అని చెప్పి అది కూడా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అది నాకు వచ్చిన రిపోర్ట్ కూడా అది చాలా సాలిడ్ రిపోర్ట్. ఆయన ఎమ్మెల్యే కూడా చాలా నిజాయితీ పరుడు కాబట్టి ఆశ్చర్యం పొంది చేశాడు. శ్రీకాకుళం జిల్లాలో అంత డబ్బు పంపకాలు ఉండేవి కావు అప్పట్లో. కాలక్రమేణా 500 రూపాయలు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు ఒక్కొక్క ఓటుకి 1,500 నుంచి 2,000 పెంచారని చెప్పి. అంటే ఏమిటవుతుంది, ప్రజాస్వామ్యంలో గత 30 సంవత్సరాల్లో మేము సర్వీస్లో ASPగా జాయిన్ అయ్యి DGగా రిటైర్ అయ్యే నాటికి ప్రజాస్వామ్యంలో ఓటర్కి డబ్బులు పంచి గెలవటం అనేది పద్ధతిగా ఈ పెద్ద నాయకులు చూస్తారు. తీరా చూస్తే ఇక్కడ కేసీఆర్ కూడా అదే మొన్న ఎలక్షన్స్లో విపరీతమైన డబ్బు పంపిణీ చేశారు. నిన్నే ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ఇక్కడే కాదు ఆయన BRS పార్టీ మహారాష్ట్రలో పెట్టి అక్కడ కూడా డబ్బు అలవాటు చేశాడు, వాళ్ళు ఖర్చులు పెరిగినాయట, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే రాజకీయం అంటే ఏంటి, ఈ రాజకీయ నాయకులు మరి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎందుకు పంచుతున్నారు. ఎవరన్నా ఒక నాయకుడు నేను అడిగాను మధ్య, ఏంటిది అంటే ఇట్లా ఎందుకుందండి
నాకు చెప్పండి, ఆయన చాలా హోమ్ మినిస్టర్గా చేశాడు ఒక 2 దశాబ్దాల క్రితం. నాకు అప్పుడు తెలుసు కాబట్టి నేను ఆయన అడిగాను, ఏంటండి ఏంటి సార్ ఇట్లా ఉంది, మీరు ఏమంటారు, ఈ రకంగా 4,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యి ఆయన ఏదో గొప్పవాడు అనుకుంటున్నాడు, చుట్టూ ఉన్నవాడు గొప్పవాడు అనుకుంటున్నారు, ఏంటి అసలు ఇది అడిగింది, మీరు అసలు ఎట్లా సాటిస్ఫాక్షన్ డిరైవ్ చేస్తున్నారు, అసలు అయితే మీరు మంత్రి అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి, మీకు ఏ రకంగా ఆనందం కలుగుతుంది నాకు చెప్పండి అని అంటే ఆయన అన్నాడు, మేమేం చేస్తాం, ప్రజలు కదా, ప్రజలు ఎట్లా డబ్బులు తీసుకుంటున్నారు, ప్రజలు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు, నువ్వు ఇస్తేనే కదా. ఇప్పుడు నాయకుడు అనేవాడు ప్రజల్ని లీడ్ చేయాలి, అట్లా కాకుండా బ్రైట్ చేయడం ఏంటి, నాయకుడు బ్రైట్ చేయడం ఏంటి, తండ్రి కొడుకులకి బ్రైట్ చేస్తాడండి, తండ్రి కొడుకులు బాగుండాలంటే కొడుకుల కన్నా నీతిబద్ధంగా తండ్రి ఉండడానికి ప్రయత్నిస్తాడు. అతనికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా పిల్లల ముందు సిగరెట్ తాగడు, పిల్లల ముందు మందు తాగడు, ఆ రకంగా తను ఒక ఆదర్శవంతంగా ప్రయత్నిస్తాడు. అంతేగాని మరి తండ్రి, ఇప్పుడు నాయకుడు అంటే తండ్రి వంటి వాడు, చీఫ్ మినిస్టర్ ఆ రాష్ట్రానికి తండ్రి వంటి వాడు, తండ్రి ఎట్లా వ్యవహరించాలి, చాలా హుందాగా వ్యవహరించాలి, అవినీతికి దూరంగా ఉండాలి, ఆ రకంగా ఉండి మీరు పాలన చేయాలి. కానీ అలా పాలన జరగనప్పుడు ఏంటి, ఎందుకు జరుగుతుంది అనే దానిలో నేను ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, మరి ఈ విషయాలు ప్రజలకు తెలియజెప్పి ప్రజల్లో చైతన్యం కలగజేసి, ఈ నాయకులంతా కూడా రాజకీయ వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళేం కాదు, వాళ్ళు గొప్ప తెలివిగలవాళ్ళు కూడా కాదని నేను ఈ రోజు ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఈ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ రకంగా ఒక ఆదిలాబాద్ ప్రాంతానికి వెళ్ళండి, శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్ళండి, లేదా ఒక అనంతపూర్కి వెళ్ళండి, ఏముంది అక్కడ ఏమైపోతుంది చెప్పండి. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టొచ్చు, గచ్చిపోలు, రేపొద్దున అమరావతిలో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టొచ్చు, ఆకాశ అరణ్యాలు కట్టొచ్చు, కానీ గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ మార్పులు ఎట్లా వస్తాయి, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. మనకి 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళు 1 కోటి రూపాయలు లూటీ చేస్తున్నారు, ఇది గమనించండి అనే విషయాన్ని 1000 రూపాయలు ఎరవేసి కోట్ల రూపాయల వాళ్ళు దడుకుంటున్నారు. అదే పెద్ద మనిషి నాకు చెప్పాడు, ఏంటి మీరు ఎందుకు కంటెస్ట్ చేయలేదంటే, కంటెస్ట్ చేయాలంటే 50 కోట్లు ఖర్చు అవుతుంది, పార్టీ 10 కోట్లు ఇస్తుంది, వాడు 10 ఇచ్చినా కానీ నేను 50 ఖర్చు పెట్టుకోవాలా, అంటే 60 కోట్లు, మళ్ళీ ఎలక్షన్ వచ్చినాక నేను 60 కోట్లు సంపాదించాలా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి 60 కోట్లు కావాలా, మరి ఇన్ని డబ్బులు నేను చేయలేను, ఈ వయసు పెరిగింది కాబట్టి నేను వదిలేశాను. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ విషయం ప్రజలకి చెప్పాలి. ఈరోజు మీరు అడుగుతున్నారు కాబట్టి మీ ద్వారా ఈ విషయం బహుజనుల గారికి అర్థమైతే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మన ఓట్లు కొనుక్కుని వీళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, బహుజనుల ఓట్లు కొనుక్కుని చీప్గా కొనుక్కుని ఈ రెడ్డి కమ్మ వెలమ నాయకులు కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళనే అంటా నేను ఖచ్చితంగా, ఎందుకు అంటారని మీరు అంటే నేను దానికి వివరంగా జవాబు చెప్పగలను. సో ఈ దృష్టితో ఈ విషయాన్ని ప్రజలకి చెప్పాలంటే, మరి నేను ఆ పార్టీలో చేస్తే అటు టీడీపీ కానీ అందులో చేస్తే నేను ఎట్లా చెప్పగలను, వైసీపీలో ఉండి నేను ఎట్లా చెప్పగలను, లేకపోతే బీజేపీలో ఉండి ఎట్లా చెప్పగలను, కాంగ్రెస్లో ఉండేట్టు చెప్పగలను. కమ్యూనిస్టులు అప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. వాళ్ళు అసలు ఈ దోపిడీ అంతా కులపరంగా జరుగుతుంది కాబట్టి కమ్యూనిస్టుల కుల సంగతి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ వర్గ పోరాటం అని అర్థం కాని పోరాటంతో వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారు. సో అది చెప్పలేదు. అందువల్ల నాకు కనపడింది సీదాగా, అంటే స్ట్రైట్ బహుజన ఐడియాలజీ ఉన్న పార్టీ, కాన్షీరామ్ థాట్ కానీ మరి అంబేద్కర్ ఐడియాలజీ కానీ ఉన్న పార్టీ ఒకే ఒక పార్టీ, బహుజన సమాజ్ పార్టీ అని నేను చేరాను. అది చేరినందువల్ల నేను ఏంటంటే కొన్ని విషయాలు నేర్చుకున్నాను, కొన్ని తెలుసుకున్నాను. ఒక దాదాపుగా 1 సంవత్సరం 3 నెలలు ఉన్నా, మరి వివిధ కార్యక్రమాలు చేపట్టాం. బీసీల సమన్వయ కమిటీ ఏర్పాటు చేశాం, క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి ఎస్సీ దళితుల రిజర్వేషన్ పోరాటానికి కూడా ఒక కమిటీ పరంజ్యోతి గారి నాయకత్వంలో మా అప్పటి స్టేట్ ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో చేయటం జరిగింది. అలానే ఎస్టీలను కూడా కలవటానికి మేము ప్రయత్నించాం. ఎరుకుల యానాదులు వాళ్ళ మీటింగ్ కూడా ఒకటి హాజరు అవడం జరిగింది. సో ఈ క్రమంలో ఏమైపోయిందంటే, పోరాటాల రూపంలో కులగణన పెద్ద ఎత్తున తీసుకున్నాం. మరి వేళా విశేషం ఏంటో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది కులగణనకి. సో కులగణన ఒప్పుకున్న నేపథ్యంలో మళ్ళీ ప్రజల్ని సమాయత్తం చేయాలి. ఎందుకంటే ఈ పార్టీలు నమ్మేవి కావు ఇవి. ఒకటి ప్రకటించాక అవుద్దని అనుకుంటే అంత చేసేటువంటి చిత్తశుద్ధి గల పార్టీలు కావు. ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చి వీళ్ళు నెరవేర్చరు, జీవోలు ఇచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయరు.
ఇక్కడ చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున కులగణానికి ఒప్పుకున్నప్పటికీ కూడా మరి బీసీ వర్గాలు ఖచ్చితంగా సమాయత్తం అవ్వాలి. ఎస్సీ ఎస్టీల కులగణన అంబేద్కర్ పుణ్యమాన్ని జరుగుతూ ఉంది, జరగంది బీసీ వర్గాల కులగణన. మరి మతాల ప్రాతిపదికన ముస్లింల మరి మత గణన జరిగింది, హిందువుల మత గణన జరుగుతుంది, సిక్కుల మత గణన జరుగుతుంది. జరగదల్లా ఏంటంటే మరి అత్యంత వెనకబడినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ కులగణన జరగలేదు కాబట్టి దాన్ని జరిగించే విధంగా, దాన్ని జరుపుకునే విధంగా మరి బీసీ వర్గాలు సమాయత్తం కావాలి. ఆ ప్రాసెస్లో మాకు కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఎందుకంటే ఆ మీటింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. మీరు బీఎస్పీలోకి చేయడానికి కారణాలు చెప్పారు కదా, మరి దాన్ని ఎందుకు వదిలారు? వదిలి ఇప్పుడు బీఎస్పీ అని ఎందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు? ఇది రంగా చెప్పాలంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పచ్చు. ఎప్పుడైతే మేము ఒక మీటింగ్ పెట్టుకున్నామో, ఎరుకుల యానాదులు మమ్మల్ని మీటింగ్ పిలిచారు. మీటింగ్ పిలిచినప్పుడు వాళ్ళ కుల సంఘాల ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు పరంజ్యోతి గారు ఆయన కోఆర్డినేటర్గా, నేను ఇంకో కోఆర్డినేటర్ క్రితం అటెండ్ అయిన నేపథ్యంలో అక్కడ ఏమైందంటే బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన మరి వాళ్ళ యొక్క బ్యానరు అది పెట్టలేదు. ఎందుకంటే అది మా పార్టీ మీటింగ్ కదా, అది వాళ్ళ సంఘాల మీటింగ్ కాబట్టి పెట్టలేదు. కాబట్టి మేము కూడా ఇన్సిస్ట్ చేయలేము, మాది పెడితేనే మీ దగ్గరికి వస్తాం అంటే అది మర్యాద కాదు. అందుకని చెప్పి మేము వెళ్తే వాళ్ళ యొక్క సర్కులర్ ఇష్యూ చేశారు. ఏమంటే ఇటువంటి మీటింగ్లకు అటెండ్ కాకూడదు, అటెండ్ అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. సో దానికి ఆయన పరంజ్యోతి గారు 9వ తారీఖు నాడు ఈ నెల ఏప్రిల్ నెలలో రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేస్తే ఆయన్ని రిజైన్ చేయొద్దని కొన్నాళ్ళు ఆపాను. ఆపి మా పార్టీలో కూడా చేశాను, నేను మాట్లాడాను, కొంతమంది ఇంటర్వ్యూ అయ్యాను. అయినప్పటికీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఆయన 12 నాడు రిజిగ్నేషన్ చేశారు. ఆయనతో పాటు మనకి సౌత్ ఇండియాలో ఎస్టీ వర్గాల నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యే అయ్యారు. ఎస్టీ వర్గాలే కాదు, ఏ వర్గం నుంచి కూడా బీఎస్పీ ఎమ్మెల్యే అయింది ఒక లకే రాజారావు గారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలైనా వాళ్ళు బీఎస్పీ పార్టీ సభ్యులు కాదు. ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇవి తీసుకుంటారేంటి, కోసం అవుతాడు. ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి అయ్యాడు. ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ బీఫామ్ తీసుకున్నాడు, కోనేరు కోనకు కూడా తీసుకున్నట్టున్నాడు. కమ్మ సామాజిక వర్గం ఆయన వీళ్ళు తీసుకుంటారు, ఎలక్షన్ కాగానే గెలుస్తారు, గెలిచి మళ్ళీ వాళ్ళు రూలింగ్ పార్టీతో జమ అవుతారు. సో నికాస్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లకే రాజారావు గారు మరి బీఎస్పీ టికెట్ మీద గెలిచి బీఎస్పీలోనే ఉన్నారు. ఆయనకి చాలా ఆఫర్స్ వచ్చినాయి, ఏ పార్టీలో చేరాలి. బహుజన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి ఆయన కూడా రిజైన్ చేశారు. ఎందుకంటే మరి ప్రజల్లోకి వెళ్ళలేకపోతే కష్టం, ప్రజల్లోకి కాలనీలకు వెళ్ళాలి, సంఘాల మీటింగ్లకు వెళ్ళాలి, ఎక్కడ వీలుంటే అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడితే వాటికి వెళ్ళాలి, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, వివిధ వేదికల ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి బహుజన వాదాన్ని వినిపించడం ద్వారా మన బహుజన వాద వ్యాప్తి జరిగితే ప్రజల్లో ఆ మైండ్ సెట్ డెవలప్ అయితే అప్పుడు బహుజన సమాజ్ పార్టీ ఆటోమేటిక్గా స్ట్రెంగ్థన్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేయటం జరిగింది. అయితే ఆ సందర్భంగా మరి నేను మాయావతి గారికి ట్వీట్ కూడా చేశాను, ఇద్దరు రిజైన్ చేశారు, కొంచెం విషయం పరిశీలించండి చూడండి. అప్పుడు నాకు ఒక ఎంపీ ఆయన మాట్లాడి మరి ఏంటి మీరు కుదరదు, గైడ్ లైన్స్ రాజీనామా చేసిన వాళ్ళతో మేము మాట్లాడడం మరి అంటే అట్లా పోతా ఉంటే వదిలేస్తే ఎట్లానండి, మనకి మంచి మంచి నాయకులు వీళ్ళందరూ పోతున్నారు, మరి అది కరెక్ట్ కాదు అంటే లేదండి అన్నాడు. తర్వాత మీరు ఇంతకాలం చేశారు కదా, ఎంతమంది జాయిన్ అయ్యారని ఆయన సూటిగా నన్ను ప్రశ్నించాడు. నేను చెప్పాను జాయిన్ అవ్వడం అనేది తక్కువ మంది జాయిన్ అవుతారు, కానీ ఒక బీఎస్పీకి ఒక గుర్తింపు అయితే తేగలిగాం, ఒక నలుగురికి తెలుస్తూ ఉంది. నేనేం పెద్ద కరిస్మాటిక్ పర్సన్ ఏం కాదు, నేను పెద్ద సినిమా స్టార్ని కాదు జనాల్ని ఎడగానే రావడానికి. సో సిద్ధాంతం వాళ్ళకి ప్రజలకు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మా టైం కానీ ట్రెజర్ కానీ మరి టాలెంట్ కానీ ఆ రకంగా వెచ్చిస్తున్నాం. మరి అలా కాదు రెగ్యులర్గా చేయాలంటే రెగ్యులర్గా చేయొచ్చు, దానికే అడ్వాంటేజ్ లేదు, అది చేస్తానే ఉంటారు పార్టీలో, అది కూడా మేము పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాం రెగ్యులర్ మీటింగ్స్లో. ఇది ప్యారలల్గా సాగిద్దాం అంటే మరి మీరు ఇప్పటివరకు ఏం తేలేకపోతే నేను సూటిగా ప్రశ్నించాను, మీ పని విధానం ద్వారా 40 సంవత్సరాలు ఎంతమంది బీఎస్పీలో చేరారు చెప్పండి. మరి ఈ పని విధానం సరైన రిజల్ట్స్ రాలేదు కాబట్టి
బీఎస్పీ బలోపేతం కాలేదు కాబట్టి బహుజనులే అసలు ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనారిటీలు తలుచుకుంటే ఇతర పార్టీలు ఎక్కడుంటాయి? అడ్రస్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఈ పార్టీలు ఎవరు చేరలేదు కదా. మేము 40 సంవత్సరాల నుంచి చేసింది. మేము కూడా పనిచేసాం, ప్రజల్లో పనిచేసాం, రకరకాల స్థాయిలో పనిచేసాం. సమస్యలు మాకు తెలుసు. మేము ఆంధ్రప్రదేశ్ సమస్యలు, తెలంగాణ సమస్యలు మాకు బాగా అర్థమవుతాయి. మీకు ఢిల్లీలో ఉన్నోడికి, లక్నోలో ఉన్నోడికి మా సమస్యలు మీకు తెలియదు. ఇక్కడ తెలంగాణ యాజిటేషన్ జరుగుతుంటే బీఎస్పీ ఏ రకంగానూ దానిలో పార్టిసిపేట్ చేయాల. తెలంగాణకి ఎగ్నెస్టా ఫర్రా ఏదో ఒకటి చెప్పాలా, ప్రజల్లోకి బీఎస్పీ పార్టీ వెళ్ళాలి. ఇక్కడ కులగణన గురించి జరుగుతూ ఉంటే మరి బీసీ సంఘాలు ఉవ్వెత్తున తెలంగాణలో వస్తే బీఎస్పీ దానిలో పార్టిసిపేట్ చేయాలి. నేనే అక్కడక్కడ 1-2 మీటింగ్లకు వెళ్ళడం జరిగింది. అదే మేము ఆంధ్రప్రదేశ్లో సొంతంగా మేము కులగణన ఉద్యమాన్ని చేపట్టాం. దానివల్ల కొంచెం చైతన్యం జరిగింది. సో ఇవన్నీ చేపట్టకుండా మీరు చెప్పినట్టు రూల్స్ ప్రకారం పోతే ఇదేదో డిపార్ట్మెంట్ లాగా ఉంది, పొలిటికల్ పార్టీగా అలాగే లేదు. మీరు పునరాలోచించండి అన్నాను నేను. తర్వాత మరి కొత్తగా అయినటువంటి చీఫ్ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్ గారికి కూడా ఒక ట్వీట్ పంపించారు. మరి ఇంత చేసినా కానీ ఏమి రెస్పాన్స్ రాలేదు. రెస్పాన్స్ రాని నేపథ్యంలో నేను కోఆర్డినేటర్ అని నేను చెప్పబడుతున్నప్పుడు, పార్టీలో ముఖ్యమైన వ్యక్తిని భావనకి ఉన్నప్పుడు, మరి ఇద్దరు ముఖ్య వ్యక్తులు బయటకు పోతుంటే ఆపలేనప్పుడు, నా మాట మరి ఏమాత్రం వాళ్ళు పట్టించుకోనప్పుడు మరి ఉద్యమాన్ని ఆపలేం కాబట్టి బహుజన ఉద్యమాన్ని కొనసాగించాలి. మేము అన్న పద్ధతిలో ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు నేను ఇట్లా మాట్లాడాలంటే మాట్లాడాలి, ప్రజలకు చెప్పాలి, ఒక స్టాండ్ తీసుకోవాలి. మరి దీన్ని కూడా ఏదో రకంగా మరి గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు, ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయన టీవీ ఇంటర్వ్యూ మీరు అటెండ్ కాకూడదు అని అంటే మరి నేను ఎట్లయితుంది? రకరకాల వ్యక్తులతో నేను కలవాలి, రకరకాల ఛానల్స్ వాళ్ళకి చెప్పాలి. నేను మరి నాకు ఒక రూల్స్ నేను బానిసలాగా ఉండలేను. పార్టీ అనేది ప్రజల కోసం. కేటీఆర్, రేవంత్ రెడ్డి, కేసీఆర్ అన్ని రకాల ఛానల్స్ తో మాట్లాడుతున్నారు. బహుజనవాదం గురించి ఉన్న ఛానళ్లతో మాట్లాడకపోతే ఎట్లా? వాళ్ళు కూడా కులసం గారు మీటింగ్ వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆయన ఫోటో పెడతారు కానీ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ వెళ్ళినప్పుడు సోనియా గాంధీ ఫోటో పెట్టరు కదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బ్యానర్ పెట్టరు, వాళ్ళు రేవంత్ రెడ్డి గారితే పెడతారు అంతే. అలాగే ఇది అసలు కామన్ సెన్స్. అసలు ఏమాత్రం అవగాహన లేకుండా ఏదో పిచ్చి ప్రపంచంలో ఉన్నట్టుగా ఒక బానిసల్లాగా మనం ట్రీట్ చేయడం అనేది నాకు అనిపించి, సో బహుజనవాదాన్ని అసలే బహుజనులు రాజకీయ బానిసలు అయిపోయారు. ఈ రాజకీయ బానిసల్లో ఒక పార్టీ మనకి సపోర్ట్గా ఉంటుంది అనుకుంటే అందులో కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి లిమిటేషన్ చేయడంలో మరి కరెక్ట్ కాదన్న నేపథ్యంలో ఏం చేయాలని చెప్పి నేను పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అంతకుముందే కర్ణాటక బీఎస్పీ వాళ్ళు మొత్తం అందరూ బయటకు వచ్చారు. కర్ణాటక బీఎస్పీ వాళ్ళు బయటకు వచ్చి మరి వాళ్ళు కూడా ఒక ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ అని వాళ్ళు పెట్టారు. కాబట్టి అది మాకు బహుజనవాదం మాకు కావాలి కాబట్టి అక్కడ బహుజన సమాజ్ పార్టీ ఉంది. ఇంకో మాట కూడా వాళ్ళు అన్నారు, మనం సౌత్ ఇండియాకి ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పారు. సో సౌత్ ఇండియా సమస్యలు నిజంగా చాలా సీరియస్ సమస్యలు ఉన్నాయి. ఈరోజు డీలిమిటేషన్ పెద్ద సమస్య. ఆ డీలిమిటేషన్ సమస్యని బీఎస్పీ పరిధిలో దాన్ని డీల్ చేయలేదు. ఎందుకంటే నార్త్ ఇండియా బేస్డ్గా ఉన్న బీఎస్పీ పార్టీ ఒప్పుకోదు, సౌత్ ఇండియా ప్రయోజనాలని ఖాతరు చేయదు. కాబట్టి బీఎస్పీ పార్టీ కన్నా ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ డీలిమిటేషన్ని క్వశ్చన్ చేయగలదు. అందువల్ల సౌత్ ఇండియా ప్రయోజనాలను రక్షించుకోవడం కోసం ఖచ్చితంగా ఆల్ ఇండియా బీఎస్పీ అందుకనే వేళ విశేషం అండి. ఇదంతా కూడా అలా అలా జరిగిపోయింది. ఆ రకంగా 27వ తారీఖు నాడు మరి విజయవాడలో మేము మీటింగ్ పెట్టుకున్నాం. నేషనల్ కోఆర్డినేటర్ ఆయన గోపీనాథ్ గారు వచ్చారు. ఇంతవరకు ఆ పార్టీ ప్రెసిడెంట్ని నియమించలేదు, ఆయన పెద్ద దిక్కు ఆయన వ్యవహరిస్తున్నారు. నేను కూడా నేషనల్ కోఆర్డినేటర్గా నన్ను డిజిగ్నేట్ చేశారు. అలానే ఆయన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఎస్టీ వర్గానికి చెందినటువంటి లకే రాజారావు గారు ఉన్నారో వారిని ప్రెసిడెంట్గా, మరి పరంజ్యోతి గారిని స్టేట్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనం మా బహుజన వాదాన్ని నిరంతరాయంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నాకు అవకాశం అయింది. పార్టీ మారటం అంటే మరి ఈ రకమైన పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పటికైనా సరే నాకు కావాల్సింది బహుజనవాదం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి రాజ్యాధికారం రావాలా. ఆ రాజ్యాధికారం రావాలంటే ఒక పెరియార్ మోడల్ నేను కూడా అవలంబించాలనుకున్నా, స్వేచ్ఛతో. అప్పుడు ఆ స్వేచ్ఛ కూడా ఉంది నాకు. పెరియార్ ఆయన 65వ ఏట ఒక పార్టీని స్టార్ట్ చేశాడు, ద్రవిడ కళగం. ద్రవిడ కళగం నుంచే డిఎంకే, ఏడిఎంకే పుట్టాయి. ఇప్పుడు అక్కడే బహుజనులే రూల్ చేస్తున్నారు తమిళనాడులో. సో ఆయన బ్లాక్ షర్ట్స్ మూమెంట్ 1945లో టేకప్ చేశాడు. ఈ
ఈ బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ అంటే మరి ఎవరైతే బహుజనులు ఉన్నారో ఈ కుల పరమైనటువంటి వివక్షకు గురి అయిన వాళ్ళ యొక్క ఆత్మగౌరవం పోరాటానికి బ్లాక్ షర్ట్స్ వేసుకుని నిరసన తెలపాలని చెప్పి ఆయన పెరియార్ గారు భావించారు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఆయన చేసిన దాన్ని ఈ రోజున నేను దాన్ని పాటించదలుచుకున్నా. అందుకని ఈ నల్ల చొక్కా వేశాను. నల్ల చొక్కా వేసి నిరసన తెలియజేయాలి. ఈ రోజున నల్ల చొక్కా అనే దాన్ని ఒక ఉద్యమంగా కనుక బహుజనులు టేకప్ చేసినట్టయితే ఎవరు ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా, బయట ఉన్నా వేసుకునే చొక్కా నల్ల చొక్కా అయితే, నల్ల చొక్కాలు ఎంత ఎక్కువ కనపడితే ఈ ప్రభుత్వాలు అంత లొంగి రాక తప్పదు. ఖచ్చితంగా మనకు కావాల్సిన సమస్యలు అప్పటికప్పుడే నెరవేరేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నా ప్రగాఢమైన విశ్వాసం. అందువల్ల నేను ఈ రూట్లో ఈ రోజున పెరియార్ వాదానికి బ్రహ్మాండమైనటువంటి మనం ద్రవిడిస్తానని ఆయన ఏర్పాటు చేయాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన కళలకు అనుగుణంగా అంబేద్కర్ స్ఫూర్తితో జ్యోతిబా పూలే కాంశీరామ్ మార్గంలో ఖచ్చితంగా మేము ఏఐబిఎస్పి పనిచేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈ మూమెంట్ ముందుకు తీసుకెళ్తాం. సో ఇంపార్టెంట్, ఇప్పుడు ఆమె బ్రాహ్మణులతో చేరిన తర్వాత, బిఎస్పిలో బ్రాహ్మణులతో చేరిన తర్వాత బహుజనవాదాన్ని మొత్తం బ్రాహ్మణులకు దాసం చేసింది అని చెప్పేసి ఒక ఆరోపణ మీద, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మొదట ఆమె ప్రతిపాదించి ఆమె తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో అమలు చేసింది. ఇక మూడో అంశం ఏంటంటే ఆమె మీద అవినీతి ఆరోపణలు. సో ఇవన్నీ ఆమె మీద ఉన్నప్పుడే కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ అవినీతి పరులని, ఇప్పుడు నల్ల సూర్యప్రకాష్ గారిని తీసేసినప్పుడు కూడా ఆయన ఏదో అవినీతి చేసిందని, చిరంజీవితో కుమ్మక్కయ్యని, ఇట్లా రకరకాల పనికిరాని ఆరోపణలన్నీ చేసి ఆయన తీసేసి ఇక్కడ బహుజన ఉద్యమం లేకుండా నాశనం చేసి తర్వాత మళ్ళీ 15 ఏళ్లకు ప్రవీణ్ కుమార్ గారు వచ్చినప్పుడు కూడా ఒక ఉవ్వెత్తనం మళ్ళీ మూమెంట్లు వేస్తున్న క్రమంలో ఆయన కూడా ఏదో ఒక రకంగా అడ్డు తొలగించారు కారణాలు అయినప్పటికీ. బట్ ఈ రకంగా ఒక్కొక్కరిని ఎదుగుతున్నట్టు ఇలాంటి వాళ్ళు రావడమే బిఎస్పీకి ఒక గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినట్టు. అట్లాంటి వాళ్ళని దూరం చేసుకోవడం వల్ల మెల్లమెల్లగా మంచి మంచి నాయకులందరినీ దూరం చేసుకోవడం మరి బహుజనవాదం పెరుగుతుందా తరుగుతుందా? ఒక విషయం ఏంటంటేనండి, ఆమె గురించి నేను పూర్తిగా నాకు తెలియదు, కానీ బహుజన్ సమాజ్ పార్టీలో ఇప్పటికీ చాలా మంది అసలు కమిటెడ్ వర్కర్స్ ఉన్నారు. అసలు వాళ్ళకి ఏంటంటే చాలా మంది కాంశీరాముని తలుచుకుంటూ బతుకుతున్నారు ఈ రోజున బహుజన్ సమాజ్. ఆయన కనుక ఉండుంటే ఈ దేశం డిఫరెంట్గా ఉంటుంది. మనకేంటంటేనండి బహుజనులకి ఎప్పుడు ఒక దురదృష్టం. మనకి ఇంకొక 10 సంవత్సరాలు అంబేద్కర్ బతుకున్నా, ఇంకొక 10 సంవత్సరాలు కాంశీరామ్ బతుకున్నా, ఈ రోజున దేశంలో బ్రహ్మాండమైన మార్పు జరుగుతుంది. ఈ రోజున బహుజనులకు ఎదుర్కొన్నప్పుడు థర్డ్ ఇండియా అయిపోతుంది. బహుజనులు ఇండియా థర్డ్ ఇండియా అంటే ఏంటంటే ఇంటికి వీడికి తినటానికి తిండి చూసుకోవడానికే బతకాలి. అంతే థర్డ్ ఇండియా. ఫస్ట్ ఇండియా అంటే ఏంటి? ఈ బిలియనీర్స్ ఉంటారు, 217 మంది డాలర్ బిలియనీర్స్ ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళ మొత్తం కలిపి జాతి సంపదలో 3వ వంతు వాళ్ళదే. $1 ట్రిలియన్ సంపద. ఇక్కడ ఉన్న ల్యాండ్ హోల్డింగ్స్ అన్ని కూడా ఈ రోజున వాళ్ళు డిఫరెంట్ SEZs పేరున, పోర్ట్ల పేరున కొన్ని వేల ఎకరాలు ఆక్రమిస్తున్నారు. ఒక కార్పొరేట్స్ మనకి సంస్కరణ జరిగినాయి. ఎవరికి భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టారు. ఇండివిజువల్స్ ఉండవు, కానీ కార్పొరేట్స్కి వేల ఎకరాలు పోతున్నాయి. ఈస్ట్ కోస్ట్లో మనకి కృష్ణపట్నం పోర్ట్ దాదాపుగా 10,000 ఎకరాలు, అది అదానికి మరి పరం చేశారు. అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు మోడీ ప్రభుత్వం. అలానే గంగవరం పోర్ట్ 2,000 ఎకరాలు ఉంటుంది. ఆ గంగవరం పోర్ట్లో ఫిషర్మెన్ ఎంతో వాటి మీద ఆధారపడే వాళ్ళని అంతా ఈ రోజున కాందశీకుల్లాగా చూస్తారు. అది కూడా అదాని హస్తగతం. అలాగే స్టీల్ ప్లాంట్ దాదాపుగా విశాఖ స్టీల్ ప్లాంట్ 27,000 ఎకరాలు. ఆ 27,000 ఎకరాలు కూడా అదానీలు జిందాల్ ప్రారంభం చేసేటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఎవరు కూడా 1,000 మంది కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు అని చెప్పి వాళ్ళని రిమూవ్ చేశారు. నిరసన తెలిపినందుకు రిమూవ్. నేను అందుకే చెప్తున్నాను, మీరు నిరసన తెలియజేయడానికి పని చేయండి, నల్లా చొక్కా వేసుకుని కనపడండి. దీన్ని తక్కువ అంచనా వేయద్దు. రేపు ఎమ్మెల్యేని కలవాలంటే స్టీల్ ప్లాంట్ వర్కర్స్
నల్ల చొక్కాలు వేసుకుని పల్లా శ్రీనివాస్ యాదవ్ కలవండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ నిరసన తెలపాలి. ఇలా వేల ఎకరాలు కార్పొరేట్ హౌసెస్ చేతిలో పడిపోతాయి. కాకినాడ SEZ ఫామ్ చేశారు, ఏమైంది చెప్పండి? ఏం కాదు. ఇప్పుడు 1,00,000 ఎకరాలు సేకరిస్తున్నారు అమరావతికి. ఎందుకు సేకరిస్తున్నారు? ఎవరికి ఇవ్వడానికి? పేదలకు ఇవ్వడానిక? వాళ్ళు ఇల్లు కట్టడానిక? కాదు, కార్పొరేట్ హౌసెస్కి ఇవ్వడానికి. అంటే ఏంటి? కార్పొరేట్ హౌసెస్కి ఇస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. లోకల్ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారు? వాళ్ళందరూ వాచ్మెన్లు, డ్రైవర్లు. మరి పక్కన రోడ్ల పక్కన మనం హైదరాబాద్లో చూస్తాం, రోడ్ల పక్కన మరి షెడ్ లాగా పెట్టుకుని, క్లాత్ షెడ్స్ పెట్టుకుని అన్నం, కూరలు, పప్పు అమ్ముకుంటాం. వాళ్ళంతా థర్డ్ ఇండియా. ఈ కార్పొరేట్ హౌసెస్ కానీ 17 బిలియనీర్స్ కానీ ఫస్ట్ ఇండియా, మధ్యలో ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్, అటు ఇటు కానీ. ఈ థర్డ్ ఇండియా పెరుగుతూనే ఉంది. ఈ రోజున జపాన్తో పోటీ పడి జపాన్ని మించిపోయామంటున్నారు. జపాన్ వాళ్ళ తలసరి ఆదాయంలో మనది కనీసం 10వ వంతు కూడా ఉండదు మన తలసరి ఆదాయం. కానీ ఈ ఫస్ట్ ఇండియా వాళ్ళ తలసరి ఆదాయం జపాన్ వాళ్ళ తలసరి ఆదాయం కన్నా 10 ఉంటుంది. అంటే రిచ్ మ్యాన్ బికమ్స్ రిచర్, పూర్ మ్యాన్ బికమ్స్ పూర్. ఇంత దారుణమైన అన్యాయాలకి ప్రభుత్వాలు ఒడిగడుతున్నాయి, పార్టీలు ఒడిగడుతున్నాయి. దీనిలో ముఖ్యంగా కులమే ప్రాధాన్యంగా నడిచేటువంటి పెత్తందారి కులాల పార్టీల ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ విషయం మనం ప్రజలకు చెప్పాలి కదా, బహుజనులకి. అందువల్ల బహుజనులు ఈ రోజున పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బిక్కుమంటూ బతుకుతున్నారు. మాకు మంచి రోజులు వస్తాయని బతుకుతుంటున్నారు. BSPలో కూడా ఉన్నటువంటి బహుజనులు కూడా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది అని బతుకుతున్నారు. నేనంటాను, మన పని మనం చేయాలి. ఈ రోజు పని ఈ రోజు చేద్దాం. BSPలోని మంచి అకుంఠిత సేవా దీక్షా పరులు ఉన్న కార్యకర్తలందరూ కూడా ఆలోచించుకుని కాల్చిన మార్గంలో మనం నడుద్దాం. ఒక్కరోజు కూడా వేస్ట్ చేయొద్దు. ఒక్కరోజు కూడా మనం ఇందులో వేస్ట్ చేయొద్దు. మనం ఎలా పనిచేసి ఎలా మెరుగైన ఫలితాలు సాధించాలని మనం ఆలోచిద్దాం. సో మన ఆలోచనతో వచ్చిన వాళ్ళు అందరితో కలుద్దాం. కలిసి మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దాం. ఇంకోటి సార్, ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా రిజర్వేషన్ ఉన్నాయని చెప్పేసి SC/ST రిజర్వేషన్ ఉన్నాయి, మీకు ఎన్ని సీట్లు విద్యాలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు అని చెప్పేసి SC/ST మీద ఒక నింద. ఇప్పుడు మీ రిజర్వేషన్ల వాళ్ళని మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు దాకా EWS వాళ్ళు అన్నారు. ఇప్పుడు EWS కూడా రిజర్వేషన్ వచ్చింది SC/STలతో. ఇవాళ రావాల్సింది బీసీలకు రిజర్వేషన్లు ఉద్యోగ రంగంలో 27% వచ్చినప్పుడు కూడా రాజకీయ రంగంలో మాత్రం రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇప్పుడు కూడా బీసీలు 19 మంది, 52% ఉన్న బీసీలు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో 21 మంది ఉన్నారు తెలంగాణకు వస్తాయి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అదే రకం. సో కాబట్టి ఈ పరిస్థితులలో అసలు ఇప్పుడు దాకా అగ్రవర్ణాలు అనే వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, వాళ్ళు ఎట్లా పరిపాలన చేస్తున్నారు, అసలు వీళ్ళకి ఎందుకు ఈ అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకుంటారు, ఈ బీసీలు ప్రధానంగా బీసీలకి. సో కాబట్టి ఈ అంశాలన్నింటినీ మనం బహుజనులకు వివరించకుండా, విషయాలు తెలియకుండా ఈ సంపద ఎట్లా పంపిణీ జరుగుతుంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంటే పరిశ్రమలు ఎవరికి పోతున్నాయి, తర్వాత భూమి ఎవరి చేతుల్లో ఉంది, ఇవన్నీ కూడా చర్చ ప్రజల లోపల జరగట్లేదు. కేవలం ప్రజల లోపల రూపాయి కిలో బియ్యము, లేకపోతే సబ్సిడీ వివరాలు, కేసీఆర్ వస్తే ఇది చేస్తాడు, రేవంత్ రెడ్డి వచ్చే ఇది చేస్తాడు, లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి అది చేసిండు, లేకపోతే చంద్రబాబు ఇది చేస్తున్నాడు, ఇవన్నీ భ్రమంలో కల్పించిన కార్యక్రమాలు ఉన్నాయి కదా సార్. వీటన్నిటి ఎట్లా మనం అట్రాక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ముఖ్యంగా మీరు చెప్తున్నారు EWS రిజర్వేషన్. అది EWS రిజర్వేషన్ అంటే ఎవరికి తెలియదు. చాలా మందికి ఈవెన్ అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ ఉందని తెలియదు. మామూలుగా నేను కొంతమంది SC/ST BC విద్యార్థులు కలిసాను ఆంధ్ర యూనివర్సిటీ. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి తెలియదు EWS ఉందని. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు రిజర్వేషన్ ఉన్నాయి కదా, మీకు తక్కువ మార్కులతో సీట్లు వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు, దానికి ఏం చెప్పాలి సార్? నేను చెప్పా, కమ్మారెడ్లకి రిజర్వేషన్ ఉన్నాయా తెలుసుకోండి. EWS అంటే కమ్మారెడ్లకి రిజర్వేషన్. ముఖ్యమంత్రి కులాలు రెండే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కమ్మారెడ్లు, తెలంగాణలో రెడ్లు, వెలమలు. కమ్మలకు కూడా అవకాశం ఉండొచ్చు, మనం ఏం చెప్పలేము, ఏదో ఒక అలయన్స్ లాగా. ఈ కులాల వాళ్ళకే రిజర్వేషన్ ఉన్నాయి,
మరి వాళ్ళంతా ముఖ్యమంత్రి పీఠాలు, వాళ్ళే ఎమ్మెల్యేలు ఎక్కువ. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరి 32 మంది రెడ్లు, 35 మంది కమ్మలు ఉన్నారు, 77 మంది ఉన్నారు. మొత్తం బీసీలు 40 మంది ఉన్నారు. ఆ 40 మందిలో 8 మంది బీసీల స్పౌజెస్, అంటే భార్యలు కానీ భర్తలు కానీ కమ్మ ఇతర కులాల వాళ్ళే ఉన్నారు. ఇది పరిస్థితి. అలానే తెలంగాణలో కూడా అదే పరిస్థితి. వాళ్ళకు ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 40 మంది రెడ్లు ఉన్నారు ఎమ్మెల్యేలు, 13 మంది వెలమలు ఉన్నారు. 13 మంది వెలమలు 1,02,000 జనాభా. అంటే ప్రతి 8,000కి 9,000కి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. అక్కడ రిజర్వేషన్లు వాళ్ళకున్నాయి, రాజకీయ రిజర్వేషన్లు వాళ్ళకి, ముఖ్యమంత్రి పదవి రిజర్వ్డ్ కమ్మారెడ్లకి వెలమలకి. అలానే ఒక డీజీపీ పోస్టు, ఒక చీఫ్ సెక్రటరీ పోస్టు, వైస్ ఛాన్సలర్ పోస్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పోస్టు అన్ని రిజర్వ్డ్ వాళ్ళకి. అవి అప్రకటిత రిజర్వేషన్లు. అంబేద్కర్ పుణ్యం అని ఏదో కొంత రిజర్వేషన్లు ఇచ్చారు. ఇది చాలదన్నట్టు వాళ్ళు ఉద్యోగాల్లో మళ్ళీ రేపు డిఎస్పీలు అవ్వట్లా, లేకపోతే డిప్టీ కలెక్టర్లు అవ్వట్లా మన వాళ్ళు, ఐపీఎస్ లేరు, ఐఏఎస్ లేరు. కాబట్టి రెడ్డి కమ్మ వర్గాలు ఎట్లా అవ్వాలి? అదే మొత్తం మనం కనుక ఇండియా పరంగా చూసుకుంటే, భారతదేశం మొత్తం మీద చూసుకుంటే బ్రాహ్మణ్ బనియా కులాలు, రాజ్పుట్ల కులాల యొక్క, జాట్ల కులాల యొక్క వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు కావాలంటే ఎలా? అందుకని వాడు ఒక రిజర్వేషన్ పెట్టుకున్నాడు. ఈ రిజర్వేషన్ తూట్లు పడిచే కార్యక్రమం. అసలు కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా రిజర్వేషన్లో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్కి ఇమ్మని చెప్పలే, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉంది. సో ఎస్సీ ఎస్టీ బీసీలు సోషల్గా బ్యాక్వర్డ్ కాదంటే ఏముంది? ఎస్సీ విద్యార్థులు కానీ, ఎస్టీ విద్యార్థులు కానీ, బీసీ విద్యార్థులు కానీ, ముస్లిం విద్యార్థులు కూడా ఎందుకు మీరు ఫీల్ అవుతున్నారు? సోషల్గా బ్యాక్వర్డ్. తర్వాత ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. ఈ కులాల నుంచి ఎవరున్నారు? పెద్ద పెద్ద స్థాయిల్లో చీఫ్ సెక్రటరీలు, డీజీలు అయిన వాళ్ళు ఎవరున్నారు? ఇంతవరకు డీజీలు, సిఎస్గా ఏబీసీ కూడా అయినట్టు లేదు ఎక్కడ కూడా చరిత్రలో. సో ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు ఆత్మన్యూనతా భావంతో వాళ్ళు అనగానే మీరు కంగారు పడుతున్నారు? లేకపోతే వాళ్ళ అవకాశాలన్నీ మనకి ఇమ్మనండి, మన అవకాశాలు వాళ్ళకి ఇచ్చేద్దాం, అదేదైనా బదిలీ కార్యక్రమం చేసుకుందాం, మనల్ని ఎందుకు పట్టుకుంటారు? సరే, అదొక ఎత్తు. రెండో ఎత్తు ఏంటి? కమ్మారెడ్డి వెలమ కులాలు డబ్బుతో ఎక్కడైనా సీటు కొనుక్కోవచ్చు. అక్కడ రిజర్వేషన్ లేవు, డబ్బు ఉంటే సీట్ ఇస్తాడు. టాప్ 10 ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే హైదరాబాద్లో, నువ్వు డబ్బుతో సీటు కొనుక్కోవచ్చు, మెడికల్ సీట్లు కొనుక్కోవచ్చు. 2 కోట్లు పెట్టి ఒక వ్యక్తి నాకు చెప్తున్నాడు, ఎంత అయింది ఖర్చు అన్న, మీ అమ్మాయి పీజీ చేస్తుందంటే ఇక్కడ చెన్నైలో చేర్పించాను సార్, ఎంత అయిందన్న? 2 crores. నీకు 2 crores లేదు కదా, 2 crores పెట్టుకుని సీటు కొనుక్కుంటున్నాడు. అంటే మెరిట్ లేదు, మీరేమి నిష్ణాతులు అంటారు, మీకు మెరిట్ లేదు, డబ్బుతో కొనుక్కుంటున్నారు, మీరేమి నిష్ణాతులు అవుతారు చెప్పండి. అందువల్ల ఆత్మన్యూనతా భావంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కనుక బిహేవ్ చేస్తే ఆలోచన స్తంభింపజేస్తారు. మనల్ని ఆత్మగౌరవం లేనట్టుగా కుంచుకుపోయే విధంగా చులకనగా చూడటం ద్వారా మన వ్యక్తిత్వాన్ని హననం చేస్తారు. కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా దీనికి ఒక చిన్న కథ చెప్తాను. తిమ్మరసు చిన్నప్పుడు ఆయనకు టెస్ట్ పెట్టారు, ఐక్యూ టెస్ట్. పలక మీద గీత గీసి, ఈ గీత చెరపకుండా పెద్దదాన్ని ఎట్లా చేస్తావో చెప్పుకుంటా. ఆయన ఏం చేశాడు? దానికన్నా చిన్న గీత గీశాడు. చిన్న గీత గీసేటప్పుడు ఆటోమేటిక్గా గీసిన గీత పెద్దదైంది. అలాగే మన రిజర్వేషన్ ఎలా వీళ్ళు తూట్లు పడవాలని ఆలోచించారంటే, ఒకటి ఈడబ్ల్యూఎస్ ద్వారా, రెండోది ప్రైవేటైజేషన్ ద్వారా. ఇప్పుడు జాబుల్లో రిజర్వేషన్లు, అసలు జాబులు ఉంటాయి కదా రిజర్వేషన్ ఇవ్వటానికి. ఎస్సీ ఎస్టీ బీసీలకి యాడ్ వస్తే ఉద్యోగాలు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉందంటే అక్కడ రిజర్వేషన్ లేదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అంటే రిజర్వేషన్ లేదు, ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయట్లా. సో మీకు బయట రిజర్వేషన్ లేవు, విద్యలో లేవు రిజర్వేషన్లు బయట. మరి మొత్తం నువ్వు ఎడ్యుకేషన్ అంతా చాలా ప్రణాళికాబద్ధంగా నువ్వేం చేస్తున్నావు? దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నావు. ప్రైవేటైజ్ చేయటం ద్వారా ఏమైంది? నీ వాళ్ళే రెడ్డి కమ్మ వెలమ కులాలకు చెందిన వాళ్ళు మాత్రమే ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళే.
ఎస్సీలవి బీసీలు పొరపాటున ఏదన్నా ఉన్నా అది బినామీ అవుతుంది, లేదంటే అది ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత దాని మీద దుష్ప్రచారం సాగిస్తారు. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ మంచి అక్కడ ఎవరు పిల్లలు కూడా చేరరు. పిల్లలు చేరకపోవటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అవుతాయి, వాళ్ళు నష్టాలు అయిపోతారు. సో నువ్వు ప్రైవేటైజ్ చేస్తున్నావు, హెల్త్ ప్రైవేటైజ్ చేస్తున్నావు, ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ చేస్తున్నావు. అసలు విద్యా ఉద్యోగ అవకాశాలన్నింటినీ లేకుండా విద్యని ఉద్యోగాలన్నింటినీ ప్రైవేటైజ్ చేసింది. ఈ రిజర్వేషన్స్ రిడక్టెంట్, ఇప్పుడు రిడక్టెంట్ అయిపోతున్నాయి రిజర్వేషన్. ఇప్పుడు యూనివర్సిటీలో ఎంత ఖాళీలు ఉన్నాయండి, ఏం ఫిల్అప్ చేశారు? ఇప్పుడు కేసీఆర్ ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, ఓ బ్రహ్మాండంగా ఏం చెప్పినా కానీ ఆంధ్రాలో వాళ్ళే నష్టం జరిగింది అన్నాడు. ప్రధానికి ఆంధ్ర వాళ్ళని విలన్గా చేశాడు. సరే మంచిదే, తెలంగాణ ఫామ్ చేశాడు, తెలంగాణ వచ్చింది, బాగుంది. మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు ఫిల్అప్, చాలా మంది మాట్లాడేవాడు, వచ్చేవాడు పాటలు రాసి బ్రహ్మాండంగా చేసి ఆయన పాపం లేడు. ఇప్పుడు ఆయన రాశాడు, ఆయన ఏమన్నాడు అంటే నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేస్తుంది సార్, నేను పిహెచ్డి అయిపోతుంది సార్. నేను అనుకున్నా ఫోన్లే అనుకున్నా అని చెప్పాడు, క్యాన్సర్తో చనిపోయాడు. సో అందువల్ల నేను అనేది ఏంటంటే వీళ్ళు సంస్థాగతంగా ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు. సో ఈ రకంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. 90% అక్కడ రిజర్వేషన్ లేవు, ప్రభుత్వ ఉద్యోగాలలో నింపడం లేదు, వేకెన్సీలు అట్లనే ఉంటుంది. ఈవెన్ మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు ఉస్మానియాలో ఒక 10 ఏళ్లలో ఒక ఉద్యోగం ఉంటుంది. మరి ఈ క్రమంలో బహుజనులు రాజ్యాధికారం వస్తే తప్ప వాళ్ళ సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే అధికారం అయిపోవాలి. మరి ఎట్లా పోవాలంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు ఇవి గుర్తించాలి. బహుజనులకి ముఖ్యంగా మనబోటి చదువుకున్న వాళ్ళు నేను ప్రొఫెసర్గా చేశారు, వివిధ రకాలైన విద్యావంతులు. ముందు కాంశీరామ్ ఆయన చెప్పినట్టు, కాంశీరామ్ గారు ఏం చెప్పారంటే యూ గివ్ యువర్ టైం, ట్రెషరీ అండ్ టాలెంట్. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని 10 మందికి 100 మందికి చెప్పడం ద్వారానే మనం మార్పు తేగలం. వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకునే ప్రభుత్వాలు, బహుజనులను దోచుకునే ప్రభుత్వాలు కనపడచ్చు. ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే మన మామూలుగా ఏమనుకుంటారు, ఎస్సీలు ఏమనుకుంటారు, మాకు ఇందిరాగాంధీ పేరున మా కాంగ్రెస్ ఇష్టం, అలానే అక్కడే వైసీపీ ఇష్టం అనుకుంటారు. ఎస్సీలకి ఆ భ్రమలో ఉంటారు. సరే మరి ఎస్సీలకి ఏ రకమైన ప్రాధాన్యత ఇస్తారు? రెడ్లందరికీ ఇచ్చినాక, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇద్దరికి ఇచ్చినాక తప్పదు కాబట్టి ఏదో ఒక పోస్ట్ ఇచ్చుకుంటూ పోతారు. అంతే, ఓన్లే బాబు ఇచ్చారులే, ఈ వైస్ ఛాన్సలర్ ఇచ్చారు, ఫస్ట్ టైం చేశారు, ఇలా ఫీల్ అవుతారు. టీడీపీ అంటే ఏంటి? బీసీల పార్టీ అని పేరు. ఎన్టీ రామారావు ఆత్మగౌరవ నినాదంతో వచ్చాడు, రెడ్ల యొక్క తాకిడిని తగ్గించుకుని గెలిచాడు. కానీ ఎవరికి ఉపయోగపడింది? ఆయన కులానికే ఉపయోగపడింది. వాళ్ళే పెద్ద పెద్ద బిలియనీర్స్ అయ్యారు, వాళ్ళే హైకోర్టు జడ్జిలు అయ్యారు, సుప్రీంకోర్టు సీజేఐలు కూడా వాళ్ళే అయ్యారు. ఎవరైనా బీసీ అయ్యాడు, బీసీ అడ్వకేట్ మరి గొప్పవాళ్ళు లేడా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యేట్టు 40-45 సంవత్సరాల వయసులోనే ఆయన్ని హైకోర్టుకి పంపొచ్చు కదా, చంద్రబాబు నాయుడు పంపాడు. కానీ ఆయన కులానికి చెందిన వాళ్ళు ఇద్దరు పంపాడు, వాళ్ళు సీజేఐలు అయిపోయారు. ఎక్కడ చూసినా సరే విషన్తో వాళ్ళు ప్లాంటింగ్ చేసుకుంటున్నారు. ఈ వర్గాలకు అది తెలియాలి, ఇవి జరగట్లేదు బీసీలకి అని చెప్పి ఈ విషయం ద్వారా మనం ప్రజలకి ఒక్కొక్కటి చెప్పుకుంటే టీడీపీ బీసీల పార్టీ ఏం కాదు, వైసీపీ ఎస్సీల పార్టీ ఏం కాదు, కాంగ్రెస్ ఎస్సీల పార్టీ కాదు, మా బీఆర్ఎస్ అసలు బడుగు బలహీన వర్గాల పార్టీ ఎవరిది కానే కాదు అనే విషయం ముందు తెరవాలి. నేను జారంది ఎందుకు, అవి మనవే కాదని చేరాలి. అది ప్రతి ఓటర్కి మనం తెలియజెప్పి మీ ఏరియాల్లో మీరు ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బహుజనుడిని గెలిపించడానికి ప్రయత్నించాలి. అతను ఏమన్నా కానీ ఎవరు ఈ పార్టీలకు చెందిన ఇంకో పార్టీ వ్యక్తికి ఒక బహుజనుడిని గెలిపించి ఒక మెసేజ్ పంపించగలగాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 77 మంది కమ్మారెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా దాదాపు 80 మంది కమ్మారెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 80 కానీ 70 కానీ 30 చేయటం అనేది ప్రయత్నం జరగాలి. అలాగని ఇక్కడ కూడా 40 మంది రెడ్లలో 20 రెడ్లకు తగ్గాలి. తగ్గే విధంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరి చేయాలా.
ఈ ఎస్సీ ఎస్టీ సోదరులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీసీలతో కలవాలని, బీసీ సోదరులు అర్థం చేసుకుంది ఏంటంటే ఎస్సీలతో కలవాలని, ఎస్సీలు కూడా సబ్ కాస్ట్ పేరున డివైడ్ చేస్తున్నారు, అది అర్థం చేసుకోవాలా. మనకెవరు కూడా ప్రేమతో ఎవరు చేయట్లా, మన ఓట్ల కోసమే చేస్తున్నారు. మన పక్కింటి వాడిని మనం శత్రువుగా భావించి దూరంగా ఉన్నవాడు మేడలో మిద్దులో ఉన్నవాడిని మనం మన మిత్రుడిగా భావించడం అనేది అది చాలా హ్రస్వ దృష్టికి సూచకం. అంటే మన దాన్ని ఏమంటారు, హ్రస్వ దృష్టి అంటే ఈ సరైనటువంటి ఆలోచన లేకుండా చేసేది, కోపంతో ఉక్రోషంతో చేసే పని. దాంట్లన్నింటినీ అధిగమించాలి. అధిగమించి ఈ ఈ ఎమ్మెల్యేలని కులపరంగా ఈ ఎమ్మెల్యేలని మనం ఖచ్చితంగా ఓడేట్గా చేసుకోవాలా. మన కులాలకు చెందిన ఎమ్మెల్యేని మరి ఆ పార్టీలకు చెందిన వాళ్ళని గెలిపించే విధంగా చూసుకుని ఈ మెసేజ్ కనుక వెళ్ళగలిగితే నేను అంటాను ఇది ముందు నిరసన కార్యక్రమం, రాజ్యాధికారం దీక్ష చేయాలి. మనం ఈరోజు 2 రాష్ట్రాల్లో రాజ్యాధికార దీక్ష. ఇప్పుడు అయ్యప్ప దీక్ష చేస్తారు, లేకపోతే రంజాన్ సమయంలో దీక్ష చేస్తారు, అట్లనే క్రిస్టియన్స్ కూడా దీక్షలు చేస్తారు. ఈ దీక్ష రాజ్యాధికార దీక్ష ఈ రోజున 2 రాష్ట్రాల్లోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు చేయాలి. అది దానికి నేను పెరియార్ మార్గం సరైన మార్గం అనుకుంటా. నల్ల చొక్కాల ఉద్యమాన్ని చేపట్టాలి. ఎప్పుడైతే నల్ల చొక్కాల ఉద్యమం చేపట్టండి ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. యూనివర్సిటీలో స్టూడెంట్స్ మరి నిరుద్యోగులు ఫిలప్ చేయాలంటే అక్కడ నల్ల చొక్కాల ఉద్యమం చేపట్టండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఖచ్చితంగా మరి నియామక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే కావాలి, మన రాజ్యం వచ్చినాక మనం చేసుకుంటూనే ఉంటాం. చేసుకునే ముందు కూడా మనం ఏదో ఒక పద్ధతిలో మనం ముందుకెళ్ళాలని. సో పెరియార్ మార్గాన్ని అవలంబించడం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మనం ఒక ఈ డెడ్ లైన్ ఇవ్వచ్చు, ఒక థ్రెట్ కూడా మనం హెచ్చరికగా చేయొచ్చు అని చెప్పి భావిస్తున్నాం. అందువల్ల ఈ రోజున జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పరచుకుని వాటి ద్వారా మార్పులు వస్తాయంటే కాదండి. ఇప్పుడు ఆపుకి అలాంటి నిర్మాణమే లేదు. ఈవెన్ టీఆర్ఎస్ కూడా లేదు సార్, టీఆర్ఎస్ కూడా నిర్మాణం లేదు. నిర్మాణం అవసరమే కాదని అనం, కానీ మెసేజ్ ఇవ్వడం అనవసరం. ఈరోజు టెక్నాలజీ ఉంది, 90% ప్రజల దగ్గర మొబైల్స్ ఉన్నాయి. చెప్పాలి, మనం క్లియర్గా చెప్పాలి, నిలబడాలి. పదవుల గురించి ఆశించకుండా పెద్దవాళ్ళందరూ పని. నాది ఒకటే లక్ష్యం, అంటే నేను ఏ పదవి ఆశించకుండా నేను వర్కే చేస్తా. ఐఎమ్ వర్క్. ఈ మెసేజ్నే తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తా. ఖచ్చితంగా ప్రజలకి ఈ విషయం మెసేజ్ మనకు పంపించిన నాడే మార్పు వస్తుంది. సో ఆ రకంగా మీరు ఇప్పుడు నెక్స్ట్ 2028 ఎన్నికలు తెలంగాణలో అండ్ 9 అక్కడ ఈ లక్ష్యంగా అంటే 28-29 లక్ష్యంగా పనిచేస్తే తప్ప ఆంధ్ర తెలంగాణలో బహుజనులు రాజకీయ అధికారం రాలేదు. కాబట్టి ఆ దిశగా బహుజనులకు మీరు ఒక దిశానిర్దేశాన్ని ఇస్తున్నట్టు కదా. అదే కాకుండా మనం 25 వరకు కూడా వెయిట్ చేయాలి. ఎవరికి ఏ సమస్యలు ఉంటే అక్కడ మనం నిరసన తెలియజేద్దాం. నిరసన అవాకులు చవాకులు పేలక్కర్లా, బస్సులు కాల్చక్కర్లా, రైల్వే రాస్తారోకోలు చేయక్కర్లా, రోడ్డు మీదకి రావక్కర్లా. ఎక్కడున్నా కానీ 20 మంది 30 మంది ఒక సబ్జెక్ట్ మీద ఒక విషయం, ఒక ప్లకార్డ్ పట్టుకుని 10 నిమిషాలు నల్ల చొక్కాలు వేసుకుని మీరు మొదలు పెట్టండి. ఖచ్చితమైన మార్పులు ఉంటాయి ఎక్కడైనా కానీ. ఇందులో ఎక్కడ చట్ట వ్యతిరేకం లేదు. చట్టపరంగా చొక్కా వేసుకోవడం తప్పు కాదు. చొక్కా వేసుకున్నాక నీ సమస్యను ఒకటి చెప్తావు, ఎక్స్ప్లోజ్ చేస్తావు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, మాకు అన్యాయం జరుగుతుంది అనేది చెప్పడం మొదలైనాడు ఖచ్చితంగా పెను మార్పులు వస్తాయి. అది స్థానిక సంస్థల ఎలక్షన్ దగ్గర నుంచి వరుసగా ఇప్పటి నుంచి ఓన్లీ 28 కాదు, 2028 కాదు, 2029 కాదు, 34 కాదు, నిరంతరంగా సాగాలి. కనీసం ఒక 10 సంవత్సరాల పాటు ఈ ధోరణితో పనిచేస్తే చాలా మార్పులు ఖచ్చితంగా వస్తాయని నా నమ్మకం. తప్పకుండా అండి, మీరు ఆశించిన లక్ష్యం నెరవేరాలని B6 డిజార్ భావిస్తుంది. ఆ దిశగా పూర్ణచంద్రరావు గారితో కలిసి పనిచేయడానికి మేము మా ఛానల్ సిద్ధంగా ఉంది, మా జాబ్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. సార్, మీ అమూల్యమైన టైంలో మన బహుజన సమాజానికి అంకితం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చేయవచ్చు.